హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారో తెలియదు కానీ నేనైతే అసంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే మనకందరికీ తెలిసిన విషయమే, గ్రూప్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉందో అది మార్చి 10న మనకిచ్చారు. ఇండివిజువల్ లాగిన్లో మనకి మార్క్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ మార్క్స్ చూసుకున్న తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. దానికి రీజన్ ఏంటంటే ఓవరాల్ మార్క్స్ చాలా తక్కువగా వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి అందరికీ. చాలామందికి తెలుగు మీడియం వాళ్ళకి అనే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఎట్లనంటే తెలంగాణ మూమెంట్లో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్టు అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఏ పేపర్లో అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఏ పేపర్లో అసలు మార్క్స్ అనేవి చాలా ధీటుగా వస్తాయి. ఎందుకంటే మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన మన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ చూస్తే కనుక ఎస్ఏ పేపరే మెయిన్ హార్ట్ ఆఫ్ దట్ ఎగ్జామ్. ఏంటంటే ఎస్ఏ పేపర్లో చాలా మంచి మార్క్స్ వస్తాయి ఎవరికైనా. దాని తర్వాత ఆప్షనల్స్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. మిగతా హిస్టరీలో కానీ లేకపోతే ఎకానమీలో కానీ ఈ పేపర్స్లో చాలా తక్కువ మార్క్స్, తక్కువ అంటే 50% రావడం అనేది గగనం. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనకి హిస్టరీ పేపర్లో ఎకానమీ అండ్ మనకి ఇంకొక పేపర్ ఏదైతే ఉందో పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ 3 పేపర్లలో చూస్తే కనుక కొంత అటు ఇటుగా అందరికీ ఓకే అన్నట్టు అనిపించింది. అంటే దాంట్లో అంత డౌట్స్ ఏం రావట్లేదు. మన డౌట్స్ అలా కూడా ఎక్కడంటే తెలంగాణ మూమెంట్ చాలా మంది అందరూ బాగా రాశారు. నేను అనుకున్నాను కదా తెలంగాణ మూమెంట్లో చాలా మందికి 90+ రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరో బాగా ఎక్స్ట్రాడినరీగా రాసిన వాళ్ళకి 110, 105 లేకపోతే 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ తెలంగాణ మూమెంట్లో కనుక అందరికీ నేను అనుకున్న విషయం ఏంటంటే 70 మార్క్స్ అయితే మినిమం వస్తాయని అనుకున్నా. మరి ఏం జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకి అంత స్ట్రిక్ట్గా కానీ కరెక్షన్ చేస్తే కనుక అందరికీ ఆ రేంజ్లోనే రావాలి. అందరికీ అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక 50 మార్కుల నుంచి 90-95 మార్కులు ఏదైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ హైయెస్ట్ మార్కుల రేంజ్లో రావాలి. అట్లా కాకుండా చాలా ఘోరమైన మార్క్స్ రావడం అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఆ మార్క్స్ పెట్టారు. ఆ మార్క్స్ ఏంటంటే 1 మార్కు, 0 మార్కులు. ఎకానమీలో 0 మార్క్స్ ఏంటంటే అసలు ఈవెన్ ఏదో ఒకటి రాసినా కూడా ఒక 10 మార్కులు 20 మార్కులు పడే అవకాశం ఉంది. సో అది మనకు తెలియదు, లేదంటే ఆ అమ్మాయి అసలు పేపర్ మొత్తం బ్లాంక్గా ఇచ్చిందేమో తెలియదు. ఆ విషయం మాత్రం మనకు అంత ఐడియా లేదు. బట్ అట్ ద సేమ్ టైం మిగతా పేపర్స్లో హిస్టరీలో మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ ఎస్ఏలో కూడా అమ్మాయికి మంచి మార్క్స్ వస్తాయి. ఎస్ఏలో దగ్గర 50 మార్కులు ఏమో వచ్చాయి. ఎస్ఏలో 50 మార్కులు వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఎస్ఏ అనేది ఏంటి అంటే అది మిక్సప్ ఆఫ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్, అంటే హిస్టరీ, ఎకానమీ, తర్వాత పాలిటీ, గవర్నెన్స్ అన్ని కలిపి ఒక కలగూర గంపలాగా ఉండేది ఎస్ఏ. సో ఆ కలగూర గంపలోనే ఆ పేపర్లోనే 50 మార్కులు వచ్చినాయంటే ఎంత లేదన్నా ఈజీగా కనీసం 20 మార్కులు 30 మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. 0 మార్కులు 1 మార్క్ అనేది ఇక్కడ ఏదో కొంత డౌట్గా అనిపిస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి 3 పేపర్లు ఏంటిదంటే ఎస్ఏ ఒకటి, తెలంగాణ మూమెంట్ ఒకటి, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 3 పేపర్లలో చాలా వేరియేషన్ ఉంది చాలా మందికి. యాక్చువల్గా వేరియేషన్ ఏంటంటే ఓన్లీ 10 మార్కులు 20 మార్కులు తేడా కంటే ఎక్కువ ఉండదండి. కానీ చాలా మందికి 50 మార్కులు 60 మార్కుల తేడా ఉంది ఈ 3 పేపర్లలో. యాక్చువల్గా ఎంత 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేసి ఆ 15 క్వశ్చన్లు సరిగ్గా రాసినామా రాయలేదా అనేది పక్కన పెడితే, సపోజ్ ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు, 15కి 15 అటెంప్ట్ చేశాడు. 15కి 15 అటెంప్ట్ చేసినప్పుడు ఒక 3 మార్కులు పడ్డా కూడా 15కి 45 మార్కులు వస్తాయి కదా. 3.5 లేకపోతే 4 యావరేజ్గా పడ్డా కూడా 60 మార్కులు వస్తాయి కదా. అట్లా కాదు, చాలా మందికి 30 మార్కులు 20 మార్కులు 10 మార్కులు. నాకేం అర్థం కాని విషయం ఏదైతే. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఏ అనేది అది చాలా జనరల్గా ఉంటుంది. ఎస్ఏ అనేది ఏదో బ్లూ ప్రింట్ తీసుకొస్తే ఆ బ్లూ ప్రింట్లో ఉన్న వర్డ్స్ లేదా బ్లూ ప్రింట్లో ఉన్న ఏదైతే విషయాలు ఉంటాయో అది మనం ఎస్ఏలో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. మరి పేపర్ అనేది ఎట్లా దిద్దారో తెలియదు. అందుకే సోషల్ మీడియాలో మనకి ప్రెస్ నోట్లు చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టారు. చూడండి, మనకి ఈ మధ్యలో తెలంగాణ విఠల్ గారు, తర్వాత పృథ్వీరాజ్ గారు,
మన పరివర్తన్ సార్, అశోక్ సార్ వీళ్ళంతా కలిసి మిగతా స్టూడెంట్స్తో, ఆస్పిరెంట్స్తో ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా రీసెంట్గా, ఒక 1 or 2 days బ్యాక్. సో అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు రీవాల్యుయేషన్ చేయాలని పట్టుబడుతున్నారు. అయితే ఒకటేంటంటే ఎప్పుడైనా సరే ఈ పేపర్లు వాల్యుయేషన్ నేను అనుకోవడం ఏంటంటే చాలా మంది చెప్పడము, మనకి స్టార్టింగ్లో మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు తెలంగాణ టీఎస్పీసీ చైర్మన్గా ఆయన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత బుర్ర వెంకటేశం గారు వచ్చిన తర్వాత ఇంకొక రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. సో అట్లా అయితే కనుక మొదలు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా దిద్దారని తెలుస్తుందంట. సో అప్పుడు స్ట్రిక్ట్ గా దిద్ది మిగతా అప్పుడు సపోజ్ ఈవెన్ 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా స్టూడెంట్స్ అంతా నష్టపోయినట్టే కదండి. సో అందుకే ఎవరైనా సరే ఒక్క మార్కు నష్టపోయినా కూడా చాలా తేడాలు వస్తాయండి. ఇక్కడ ఒక మార్కు నష్టపోయినా కూడా 0.5 మార్క్స్ నష్టపోయినా కూడా చాలా తేడాలు వస్తాయి. అందుకే ఒకటి, ఎవరికైతే 500+ మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ రావు అని మనం చెప్పట్లేదు, వాళ్ళకి రావచ్చు, వాళ్ళు టాలెంటెడ్ కావచ్చు. బట్ ఏంటంటే ఆ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనేది ఉండాలి. మనము ఆర్టికల్ 14 నుంచి ఈ మిగతా 15, 16, 17, 18 ఇవన్నీ కూడా మనం చదివి రాస్తున్నాము ఎగ్జామ్లలో. సో మనకి వీటి గురించి తెలుసు. ఇవన్నీ రాసినప్పుడు సోషల్ జస్టిస్ అనేది, ఈక్వాలిటీ, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ అనేది లేకపోతే చాలా నష్టపోతారండి. అది నేను చెప్పదలుచుకున్నది. అంతే. మేజర్గా ఏంటంటే మనకి కావాల్సింది సోషల్ జస్టిస్. అంటే ఒక రకమైన స్టూడెంట్స్ని ఒకలాగా, ఇంకొక రకమైన స్టూడెంట్స్ని ఇంకొకలాగా మనకు చూడొద్దు. ఎవరైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే. మన కంట్రీ ఏంటంటే ఒక గొప్ప దేశం. ఈ దేశంలో మేజర్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లా జరుగుతుంది, మిగతా రాష్ట్రాలలో కూడా ఇట్లా జరుగుతుంది. ఎందుకనే తెలియట్లేదు. వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చేస్తుండొచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, లేదంటే మధ్యలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏమైనా గడబడి చేస్తున్నారో తెలియదు మనకి. మొత్తం మీద ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు. మన స్టూడెంట్స్కి ఏంటంటే ఒక అవకాశం వచ్చింది 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళందరూ యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు, చేసుకున్న తర్వాత అనేక యుద్ధ వాతావరణం మధ్యన మనకి ఆ ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమ్స్ అయితేనేం కానీ, మెయిన్స్ అయితేనేం కానీ. సో ఇప్పుడు ఇటువంటి వాతావరణం తర్వాత మనకి రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, ఎవరైతే బాగా రాశారో వాళ్ళకే రావాలి అల్టిమేట్గా. తెలుగు మీడియం వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, కంటెంట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అన్ని రకాల జాగ్రత్తలు మెయింటైన్ చేసిన వాళ్ళు, మేనేజ్ చేయగలిగిన వాళ్ళు టైంని కూడా వాళ్ళకే రావాలి. మనం రావద్దని చెప్పట్లేదు. బట్ ఏంటంటే న్యాయం అనేది కరెక్ట్గా ఉండాలండి. ఎవరికైనా సరే, ఎవరైనా రానివ్వండి, వాళ్ళు కరెక్ట్గా టాప్లో ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సివిల్ సర్వీసెస్లో ఇటువంటి ఎలిగేషన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సరే, చిన్న చితక ఎప్పుడైనా వస్తే రావచ్చు, అది వేరే విషయం. కానీ నాకు తెలిసి నేను గ్రూప్ 1 అయితే 2011 మెయిన్స్ కూడా రాశాను, 2016 మెయిన్స్ కూడా రాశాను, తర్వాత ఇప్పుడు ఈసారి రాశాను. సో ఇన్ని గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత కూడా ఎప్పుడు కూడా సరిగ్గా క్లియర్గా ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వీటితో పాటు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎప్పుడు కూడా క్లియర్గా ఎందుకు పెట్టలేకపోతుంది? మెయిన్గా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మిగతావన్నీ అంత క్లారిటీగా, క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. కానీ ఈ గ్రూప్ 1 విషయానికి వస్తే ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా 100ల కొద్ది కోర్టు కేసులు, దాంతోపాటు ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థులు డబ్బులు లేక వాళ్ళు అశోక్ నగర్లోనో, దిల్సుఖ్ నగర్లోనో వచ్చి చదువుకుంటా ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మా నాన్నలు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు అప్పులు చేసి ఇటువంటి విద్యార్థుల్ని చదివిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ప్రభుత్వాలు. సో ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే అన్యాయం అనేది, సోషల్ ఇన్జస్టిస్ అనేది జరగకూడదు. ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరైనా సరే ఒకటే, మనకి ఎవరు మంచిగా రాస్తే వాళ్ళకి ఉద్యోగం రావాలి, అంతే, సింపుల్ అది. సో అట్లనే మనకి ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరిగిందా జరగలేదా అనేది ఇంతమంది డౌట్ పడుతున్నారు కాబట్టి రీ-ఎవాల్యుయేషన్ జరిగితే మంచిది. ఇప్పుడు ఎవరికైతే 530 మార్కులు, 550 మార్కులు వచ్చాయో వాళ్ళకి మళ్ళీ వస్తాయి కదా దిద్దితే. వాళ్ళు మంచిగా రాస్తే కనుక వాళ్ళకి అవే మార్కులు వస్తాయి, వాళ్ళకేం తగ్గవు మార్కులు. అట్లనే ఎవరికైతే మంచిగా రాయలేదనుకుంటున్నారో ఒకవేళ రీ-ఎవాల్యుయేషన్ జరిగి
మంచి మార్కులు వస్తే వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాలేదా అనేది తర్వాత విషయం. ఉద్యోగం రాకున్నా కూడా ఓకే, నేను రాసిన కంటెంట్కి నాకు 60 మార్కులు రావాలి, 70 మార్కులు రావాలి, 80 మార్కులు రావాలి అనేది వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో నేను రాసింది కరెక్ట్గానే ఉంది, సో నెక్స్ట్ నోటిఫికేషన్లో నా సత్తా చూపిస్తాను, నా టాలెంట్ చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటారు. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు మనకి గవర్నమెంట్ వీళ్ళు మన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చెప్తున్నారో గవర్నమెంట్కి నేను కూడా విన్నవించుకుంటున్నాను, టీజీపీఎస్సీకి నేను కూడా విన్నవించుకుంటున్నాను. ఏంటంటే అందరికీ సమన్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు. 530 మార్కులు 500+ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు టాలెంటెడ్ అయితే, వాళ్ళు నిజంగా బాగా రాసి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి రావాలి, దాంట్లో ఏ డౌట్ లేదు. అట్లాగే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అన్యాయం జరగకూడదు. ఎవరికైనా సరే సోషల్ జస్టిస్ అనేది ఉండాలని ఆల్వేస్ ఎల్లప్పుడూ నేను కోరుకుంటున్నాను. సో ఇది మన గ్రూప్ 1కి సంబంధించి. గ్రూప్ 2కి అయితే ఇంకొకటి ఏంటంటే, గ్రూప్ 1కి సంబంధించి రీకౌంటింగ్ 24వ తారీఖు అయిపోయింది. రీకౌంటింగ్ అప్లై చేయాల్సిన వాళ్ళు అప్లై చేశారు 24 వరకు. దాని తర్వాత వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళు చూస్తున్నారు టీజీపీఎస్సీ వాళ్ళు. అయితే ఈ మధ్యలోనే 2 కోర్టు కేసులు పడ్డాయి. ఏంటంటే రీకౌంటింగ్ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదని, సో వాల్యుయేషన్ అన్సైంటిఫిక్ గా జరిగిందని, సో అట్లాగే జీఆర్ఎల్ ఎందుకు ప్రకటించలేదని మనకి కేసులు అయితే పడ్డాయి. సో ఆ కేసులు మనకి హియరింగ్కి రావాల్సి ఉంది. ఒకటేమో ఏప్రిల్లో ఉంది, ఒకటేమో ఇంకొక 2 వారాల తర్వాత వాయిదా పడ్డట్టు తెలుస్తా ఉంది. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికైనా సరే టీజీపీఎస్సీ అయినా ప్రభుత్వం అయినా అందరినీ ఈక్వల్గా చూడాలి. ఇప్పుడు నేను ఒక తండ్రిని, నాకు 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లల్ని నేను కరెక్ట్గానే ఈక్వల్గానే చూడాలి కదా. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి బాగా చూసి మిగతా వాళ్ళని బాగా చూడలేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మిగతా పిల్లలకి, సో మా డాడీ ఓన్లీ మా అన్నయ్యనే బాగా చూస్తున్నాడు, నన్ను బాగా చూడట్లేదు అనే భావన కలుగుతుంది కదా. అటువంటి భావన కలగకూడదు. చీఫ్ మినిస్టర్ గారు మనందరికీ ఫాదర్ లాంటి వాళ్ళు. ఆయన మనమందరం ఆయనకి పిల్లలు లాంటి వాళ్ళం. సో ఆయన ముందు మనమందరం కూడా ఈక్వల్ గా ఉండాలి. మనం ఆల్ క్యాస్ట్ కావచ్చు, ఆల్ రిలీజియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకి క్యాస్ట్ తో రిలీజియన్ తో సంబంధం లేదు. ఎవరైతే మంచిగా రాసిర్రో వాళ్ళ క్యాస్ట్ లో ఉన్న రోస్టర్ పాయింట్ ని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. అంతే నేను రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీని కానీ. సో ఇక్కడ ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకోండి టీజీపీఎస్సీకి నేను విన్నవిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ ఏంటంటే, గ్రూప్ 2కి గ్రూప్ 3కి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇచ్చిర్రు. సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిర్రు కదా, మరి డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేస్తామని చెప్పారు కదా. ఫిలప్ చేస్తామన్నప్పుడు మరి గ్రూప్ 1కి సంబంధించి కోర్టులో కేసులు పడ్డాయి. సో ఇప్పుడు మరి రిజల్ట్స్ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి వస్తాయా రావా అనేది ఒక డౌట్ ఉంది. సో అయితే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, ప్రభుత్వము లేదా టీజీపీఎస్సీ వాళ్ళు ఏదైతే ఇచ్చిందో రిజల్ట్ దాన్ని కన్సిడర్ చేస్తూ ముందుకు పోతే కనుక కరెక్ట్గానే గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 అనేది ఫిల్ చేస్తారు. సో ఒకవేళ మన ఇంతమంది అభ్యర్థులు చాలా మంది గ్రీవెన్స్ సెల్లో కూడా కంప్లైంట్ ఇచ్చారంట, రీవాల్యుయేషన్ చేయండి, రీకౌంటింగ్ కాదని. సో ఎందుకంటే చాలా మంది వాళ్ళ మార్కుల్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, మెయిన్ గా ఎస్ఏ పేపర్లో తెలంగాణ మూవ్మెంట్లో. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళ కళ్ళ ఎదురుగా జరిగిన మూవ్మెంట్ ఒకటి. రెండోది ఏంటంటే, జనరల్ ఎస్ఏ అనేది అందరూ అట్లీస్ట్ మినిమం అయితే రాసి ఉంటారు, మరీ 0 మార్కులు 10 మార్కులు వచ్చేలాగైతే ఉండదు నాకు తెలిసి ఎవరైనా సరే. సో మీరు ఇంగ్లీష్లో అయితే 100 మార్కులు వేశారు అందరికీ, అది క్వాలిఫైయింగ్ పేపర్ కానీ కాబట్టి. సో ఇంగ్లీష్లో ఎట్లయితే మార్కులు వచ్చినాయో మరి మిగతా పేపర్లలో ఎందుకు రాలేదనేది ఒకటి అర్థం కావట్లేదు. సో ఎందుకు రాలేదంటే కొంతమందికి రాలేదనేది కాదు, ఇక్కడ కొంతమంది ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ సెషన్లో కొంతమందికి బాగా వచ్చినాయి, ఇంకొక పర్టికులర్ సెషన్లో కొంతమందికి బాగా రాలేదు అనేదే ఇక్కడ వాదన. అంతేగాని ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి రావద్దు అనేది కాదు, ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి రావాలి. వాళ్ళు క్యాస్ట్ కానీ, రిలీజన్ కానీ, లేదంటే నేషనాలిటీ కానీ, ఇవన్నీ రాష్ట్రం తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు అయినా సరే అది వేరే డిస్కషన్, దాని గురించి కాదు. రాసిన వాళ్ళకి మంచిగా రావాలనేదే, యాజ్ పర్ రోస్టర్ పాయింట్ రావాలనేదే నా ఉద్దేశం. సో అదొకటి. రెండోది, మరి గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారా ఇయర్ అనేది ఒక డౌట్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికీ తేలదా అనేది మనకి తెలియట్లేదు. గ్రూప్ 1 ఎప్పుడు తేలుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఒకవేళ
హైకోర్టు కనుక లేదు దీంట్లో ప్రాబ్లం ఉంది, ఈ ఎవాల్యుయేషన్లో అన్సైంటిఫిక్ గా జరిగిందని చెప్పేసి అనుకుంటే కనుక మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయమని అంటే కనుక యూపీఎస్సీ ఆధ్వర్యంలో కావచ్చు, లేదా ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో కావచ్చు అనుకుంటే కనుక ఇది చాలా టైం పట్టే అవకాశం ఉంది గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్. సో ఒకవేళ రీఎవాల్యుయేషన్ చేస్తే కనుక ఈ సంవత్సరము ఎండింగ్ లో ఎప్పుడో రావచ్చు రిజల్ట్. ఎందుకంటే మినిమం 6 నెలలు టైం పడుతుంది దానికి. 6 నెలలు కాకపోయినా అట్లీస్ట్ 3-4 మంత్స్ అయితే పడుతుంది. దాని తర్వాత మళ్ళీ మార్క్స్ ని క్రోడీకరించడం, ఇవన్నీ దాన్ని కన్సల్టేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏదైతే ఉంటుందో ప్రాసెస్ కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి సో మీరు 4 to 6 months టైం వేసుకోండి. సో అప్పటి వరకు మరి గ్రూప్ 2 వాళ్ళు ఆగాల, గ్రూప్ 3 వాళ్ళు ఆగాలంటే ఆగాల్సిన అవసరం లేదు. మనం ప్రభుత్వం అనుకున్నది సో 1 by 1 ఇద్దామని. బట్ ఒకవేళ అవ్వకపోతే హైకోర్టు కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కనుక గ్రూప్ 2 ఫిల్ చేయాల్సి ఉంటుంది, గ్రూప్ 3 కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఇట్లా ఫిల్ చేసినప్పుడు కొత్త నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పరిస్థితి ఏంది అనేది మనకు డౌట్. సో అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే కొత్త నోటిఫికేషన్లకి తర్వాత ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లకి లింక్ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక నోటిఫికేషన్ లో పోస్టులు మిగిలాయి అనుకోండి, అంటే జనరల్ గా మిగిలవు, సపోజ్ మిగిలాయి అనుకోండి. సపోజ్ అంటే జనరల్ గా ఎట్లా ఉంటదంటే స్పోర్ట్స్ కేటగిరీలో కానీ లేదంటే పిహెచ్ కేటగిరీలో పర్టికులర్ పిహెచ్ కి సంబంధించిన వాళ్ళు లేకపోతే గనక మిగిలే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మిగలడం అనేది చాలా నాకు తెలిసి ఇంపాసిబుల్. సో ఒకవేళ మిగిలితే ఏం చేయాలంటే వాటిని నెక్స్ట్ ఒక అడెండమ్ గా, అంటే ఇప్పుడు సపోజ్ కొత్త నోటిఫికేషన్ వేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత కొన్ని మిగిలినాయని తెలుస్తుంది పాత నోటిఫికేషన్ లో. దానికి సంబంధించి ఒక అనుబంధ నోటిఫికేషన్ వేయచ్చు, ఒక ఏమంటారు దానికి అడెండమ్ టైప్ లో ఒక నోటిఫికేషన్ వేయచ్చు. అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. సో గవర్నమెంట్ కి నేను విన్నవించుకునేది ఏంటంటే సో అట్లీస్ట్ మనకు కొత్త నోటిఫికేషన్లు వేయండి. ఫస్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫిల్ చేయండి క్లియర్ గా. గ్రూప్ 1 కి సంబంధించి రీఎవాల్యుయేషన్ పెట్టమని నేను కోరుతున్నాను. ఒకవేళ పెట్టలేని పొజిషన్ లో కోర్టు కనుక లేదు అంతా క్లియర్ గానే ఉంది మీరు గో హెడ్ అని చెప్తే కనుక అది వేరే సంగతి. ఒకవేళ కోర్టు చెప్పకపోతే కనుక మీరు చూడండి, రీఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత 563 మంది కోరుకుంటా ఉన్నారు, రీఎవాల్యుయేషన్ పెట్టమని కోరుతున్నాం మేము. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 వెంటనే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే కొత్త నోటిఫికేషన్లు వేయండి సార్. ఎట్లయినా సరే పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎంతో మంది వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి అక్కడ అశోక్ నగర్ లో అండ్ దిల్సుఖ్ నగర్ లో పడిగాపులు కాస్తున్నారు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్త నోటిఫికేషన్ వేయమని. థ్యాంక్ యూ సో మచ్.